హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం కొన్ని కారణాల వల్ల ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే, ఏ కళ్ళు కనిపించడం లేదా అని కోపంగా అరిచింది నందిని. అప్పుడే ఆ కారు నుండి ఒక యువతి బయటకు దిగింది. ఆమె ఎవరో కాదు, సురభి. కళ్ళకి స్టైలిష్ కళ్ళద్దాలు, మోకాళ్ళ దాకా ఉన్న మోడర్న్ డ్రెస్, గాలి వీస్తున్నప్పుడు ఆమె ముఖం మీదకు వస్తున్న ముంగురులు. చూడ్డానికి ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. స్టైల్గా కళ్ళద్దాలను సరిచేసుకొని, నందిని అంటే నువ్వే కదా అని అడిగింది. సురభిని పైనుండి కింది దాకా తేరిపారా చూసి, హా నేనే అని కొంచెం గంభీరంగా బదిలిచ్చింది నందిని. సురభి ఆమె దగ్గరకు వచ్చి కళ్ళకు ఉన్న గ్లాసెస్ తీసి నందిని తదేకంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన నందిని, హలో, ఎవరు నువ్వు అని అడుగుతుంది అసహనంగా. నందిని భుజం తట్టి వెనక్కి తిప్పుతూ, పర్లేదు, నీలో కూడా విషయం ఉంది అని అన్నది సురభి. ఆమె మాటలు విన్న నందిని కోపం నశాలానికి అంటింది. ఎర్రబడ్డ కన్నులతో, హే, ఏం మాట్లాడుతున్నావు? మాటలు జాగ్రత్త, నువ్వు జారావో మర్యాద దక్కదు అని వేలెత్తి చూపించింది నందిని. అబ్బా, కోపం తన్నుకు వచ్చింది. ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేమన్నా అని కొంచెం గొంతు తగ్గించింది సురభి. నందిని, నువ్వు రావే, ఇదేదో పిచ్చిదానిలా ఉంది అని నందిని చేయి పట్టుకుని తీసుకెళ్తూ, హలో డ్రైవర్, మీ మేడం గారిని ఎర్రగడ్డకి తీసుకెళ్ళు, లేట్ అయితే అడ్మిట్ చేసుకోరు మళ్ళీ అని నందిని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళింది నందిని ఫ్రెండ్. అది విన్న సురభి కన్నులు నిప్పురవ్వల్ని కురిపించాయి. వాట్ డిడ్ యూ సే? నాకు పిచ్చి పట్టిందంటావా, బ్లడీ బెగ్గర్ అని తిట్టింది సురభి. ఇలా తలాతోక లేకుండా మాట్లాడే వాళ్ళను పిచ్చి వాళ్ళు అనకుండా మేధావులు అంటారా? అయినా నువ్వు మా దగ్గరకు ఎందుకు వచ్చావో కనీసం అదైనా గుర్తుందా, లేకపోతే అది కూడా మర్చిపోయావా అని వెటకారం చేస్తుంది నందిని. నేను వచ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. అయినా మా బావ నీలాంటి చీప్ క్యాండిడేట్ని ఎలా లవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు ఏవో అని అసహ్యంగా మాట్లాడుతుంది సురభి. ఈసారి ఆమె మాటలు హద్దులు దాటాయి. నందిని కోపం కట్టెలు తెంచుకుంది. బిగ్గరగా అరుస్తూ, ఇప్పటికే చెప్పాను, మర్యాదగా మాట్లాడు. నాకు కోపం తెప్పించావు, నిన్ను ఇదే రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా. అయినా అసలు ఎవరు నువ్వు? తరుణ్ నీకు బావంటున్నా అని వార్నింగ్ ఇచ్చింది నందిని. నన్నంత మాట అంటావా? నిన్నేం చేస్తానో చూడు అని నందిని మీదకి చెయ్యెత్తింది సురభి. ఆమె కన్నుల్లో కోపం కొట్టచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆమె చెయ్యి నందినికి తాకముందే ఇంకో చెయ్యి వచ్చి ఆమె చెయ్యిని ఆపేసింది. ఎవరబ్బా అనుకుంటూ అటువైపు చూసిన సురభికి నిలబడి ఉన్న తరుణ్ కనిపిస్తాడు. అతనే సురభి చెయ్యి నందిని బుగ్గకు తాకకుండా ఆపాడు. ఒకవేళ అతను ఆ టైంకి రాకపోయింటే అక్కడ పెద్ద గొడవే జరిగేది. బావా అని కొద్దిపాటి ఆశ్చర్యంతో అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుంది సురభి. వెనుక నుండి వాహనాలు వస్తూ వెళ్తున్న సౌండ్ వల్ల అక్కడ ఆవరించిన నిశ్శబ్దం దూరమైంది. సురభి, నీకిక్కడేం పని అని సీదా ప్రశ్నించాడు తరుణ్. సురభి కూడా జవాబిస్తూ, నేనేమి కావాలని ఇక్కడ ఆగలేదు బావా. వెళ్తున్న నా కారుకి ఈమె అడ్డు వచ్చింది. నేను దిగి ఎందుకలా చేశామని అడిగితే పొగరుగా మాట్లాడింది. అప్పటికి ఈమె నువ్వు లవ్ చేస్తున్నావని వదిలేద్దాం అనుకున్నా, కానీ నన్ను ఈ రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్తా అన్నది అని ప్లేట్ ఫిరాయించి తరుణ్ చెయ్యి తన చేతిలోకి తీసుకొని, ఇప్పుడు చెప్పు, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నరి రోడ్డు మీద నన్ను ఇన్సల్ట్ చేసిన దాన్ని వదిలేయాలా అని అమాయకురాలుగా అడుగుతుంది. ఆమె మాటలు విని టక్కున నందిని మరియు ఆమె ఫ్రెండ్ ఒకరి వైపు ఒకరు చూసుకొని తర్వాత తరుణ్ వైపు చూస్తూ, అబద్ధం, ఈమె చెప్పినంత అబద్ధం తరుణ్, నమ్మద్దు అని అన్నది నందిని. తరుణ్ మాట్లాడకుండా ఇద్దరి వైపు చూస్తూ ఉండగానే, ఏది అబద్ధం? నువ్వు నన్ను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా అనలేదా? అది అబద్ధమా? నిజం చెప్పు. మా బావ ముందు మార్కులు కొట్టేయడానికి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటూ ముందుకు వస్తున్న కుర్రలను వెనక్కి అనుకుంది సురభి. స్టాప్ సురభి, నా దగ్గర మంచిగా ఉండి మార్కులు కొట్టాల్సిన కర్మ నందినికేంటి? ఆమెను నేను లవ్ చేస్తున్నా. ఆమె ఎలా ఉన్నా లవ్ చేస్తూనే ఉంటా. ఆమె తప్పు చేస్తే నా వంతుగా నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ మళ్ళీ ఆ మ్యాటర్ని మధ్యలోకి తీసుకురాకు అని అంటాడు. అది విన్న సురభి ఏడుస్తున్నట్టుగా ముఖం పెట్టి,
సరే, ఇప్పుడు అర్థమైంది మామయ్య నిన్ను ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడు. ఈమె మాయలో నీకు ఏది తప్పో ఏది ఒప్పో కూడా కనిపించడం లేదు. ఆమె ఏది చెప్తే అదే కరెక్ట్ అంటున్నావు. ప్రేమించడం తప్పు కాదు బావా, గుడ్డిగా ప్రేమించడం తప్పు. ఆ రోజు నువ్వు నన్ను వద్దన్నావు. నేను ఈ మాటకు వాల్యూ ఇచ్చి మళ్ళీ కనీసం మీ దగ్గరకు కూడా రాలేదు. కానీ మీ ఇద్దరు మాత్రం ఇలా కారు ఆపి మరీ నన్ను అవమానించారు. మర్చిపోను, మీ ఇద్దరు చేసిన సన్మానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని అక్కడి నుండి కారు వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. నందిని ఆమెను పట్టించుకోకుండా పక్కకి చూస్తుంటే, ఆగు సురభి అన్నాడు తరుణ్. కారు వైపు చూస్తూ చిన్నగా నవ్వి మళ్ళీ మామూలు ఏడుస్తున్నట్టుగా వెనక్కి తిరుగుతుంది. ఆమె వైపు చూస్తూ, నందిని, నువ్వు సురభిని అలా అన్నావా అని సీరియస్గా అడిగాడు తరుణ్. అది కాదు తరుణ్, ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పబోతున్న నందిని మధ్యలోనే ఆపేస్తూ, అన్నావా లేదా, అది మాత్రం చెప్పు అని కొంచెం గట్టిగా అంటాడు తరుణ్. భయపడిన నందిని, హా అన్నాను అని జవాబిస్తుంది. అయితే సారీ చెప్పు అని తరుణ్ అనగానే, ఒకసారి నేను చెప్పేది అంటూ తన సైడ్ రీజన్ కూడా వినిపించడానికి ట్రై చేస్తుంది నందిని. కానీ తరుణ్ మాత్రం ఆమె మాటలు అస్సలు వినకుండా కోపంగా చూస్తాడు. ఇక వేరే మార్గం లేక నందిని సారీ చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనసులో ఆనందపడుతూనే బయటకు బాధగా ఉన్నట్టుగా నటిస్తూ, నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చినట్టుంది. నేనేమైనా తప్పుగా చేస్తుంటే నా తరపున ఆమెకు సారీ చెప్పుకోవా అని తరుణ్ పక్కన ఉన్న నందిని ఫ్రెండ్ వైపు చూసి పక్కకి రమ్మన్నట్టుగా సైగ చేస్తుంది. ఆమెకు జవాబు ఇవ్వడం మానేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిన నందిని వైపు పరిగెడతాడు తరుణ్. అతను వెళ్ళిపోయాక నందిని ఫ్రెండ్ చెంప మీద కొట్టి, ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే నన్ను పిచ్చిదానంటావు? ఇంకోసారి నా విషయంలో వేలు పెట్టావు నరికేస్తా అని భయపెడుతుంది సురభి. సురభి కోపాన్ని చూసి ఆమె తిరిగి మాట్లాడలేకపోయింది. రే, ఏంట్రా నువ్వు అనేది అని ఆశ్చర్యంగా అన్నాడు ధనుష్. అతని ముఖంలో ఒక విచిత్రమైన భావం. జరిగింది, అతను విన్నది అంతా నిజమేనా లేకపోతే ఏదైనా కళ అన్నట్టుగా అతను ఏదీ నమ్మలేకపోతున్నాడు. నువ్వు మరీ అంత షాక్ అవ్వకురా, ఎందుకంటే ఈ విషయం తీసుకొచ్చింది మీ అమ్మే కాబట్టి అడుగుతున్నా, చెప్పు, నేనేం జవాబు చెప్పాలి అని సూటిగా తన ప్రశ్నను సంధించాడు హేమంత్. అది వినగానే ధనుష్ కన్నులు ఆశ్చర్యంతో అలానే ఉండిపోయాయి. మా అమ్మ మా అమ్మ అలా అడిగిందా అని సాగదీసిన ధనుష్ నోరు మూయిస్తూ, రే ధనుగా, ఆన్సర్ చెప్పమంటే కరెంట్ షాక్ కొట్టిన కప్పల నోరు తెరుస్తావేంట్రా? నువ్వు షాక్ అవ్వడం అయిపోతే ఇప్పుడు చెప్పు, మీ అమ్మ అడిగిన దానికి నీ ఒపీనియన్ ఏంటి అని అన్నాడు. నిజం చెప్పనారా అని ధనుష్ ఆగిపోగానే, చెప్పు అని వస్తున్న కోపాన్ని చిరాకుని అదిం పట్టుకుంటాడు హేమంత్. కోప్పడకు, కానీ మా అమ్మ అడిగిన దానికి నేను కూడా ఓకే చెప్తున్నా, ఇక నిర్ణయం లేదే అని నవ్వుతూ అతని వైపు చూస్తాడు హేమంత్ కోపంతో ఊగిపోతూ. రే, ఏంట్రా ఓకే ఓకే ఏంటి, అయినా నువ్వు కూడా అలా ఎలా ఆలోచిస్తున్నావురా అని అరిచాడు హేమంత్.